తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సంచలన విషయాలను వెల్లడిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ముగిసే సమయానికి కోటికి పైగా ఓట్లు తొలగిపోయే ముప్పు ఏర్పడింది. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తి కాకపోవడం, వివరాల్లో వ్యత్యాసాలు ఉండడంతో భారీ సంఖ్యలో ఓట్లు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ పత్రాలను సకాలంలో సమర్పించకపోవడంతో దాదాపు 21.5% ఓట్లు తొలగింపు జాబితాలోకి వెళ్లే పరిస్థితి కూడా వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఏకంగా 43 లక్షల ఓట్లు డిజిటలైజ్ కాకపోవడం గమనార్హం. చిరునామాలో లేకపోవడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, మరణించడం లేదా డూప్లికేట్ ఓట్లు ఉండడం వల్ల వీరందరినీ అన్కలెక్టబుల్ కేటగిరీలో చేర్చారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించగా రాష్ట్ర పరిధిలోనే 2 లేదా 3 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న 3.18 లక్షల మందిని అధికారులు గుర్తించారు. ఈ ఓట్లను కూడా తొలగించనున్నారు. ఇదిలా ఉంటే ఓట్ల మ్యాపింగ్ ప్రక్రియలో 11 రకాల అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన మరో 61 లక్షల మంది ఓటర్లకు ఆగస్టు 17న ముసాయిదా జాబితా విడుదల తర్వాత అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సదరు ఈఆర్ఓ ముందు హాజరై ఎలక్షన్ కమిషన్ ఆమోదించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సి ఉంటుంది. మరోపక్క సర్లో 2002కు సంబంధించిన వివరాలు నమోదు చేయని ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓటర్లకు ఆగస్టు 15 తర్వాత నోటీసులు వస్తాయి. వీరు ఎన్నికల కమిషన్ గుర్తించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి తమ ఓట్లను కాపాడుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా కోటికి పైగా ఓట్లను తొలగించే అవకాశం ఉందని సమాచారం.